మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సరే, మధు ఎంత బాధపడుతుందో ఏంటో. నాతో ఎవరు మాట్లాడకండి. నన్ను ఒంటరిగా వదిలే, ప్లీజ్. నన్ను వదిలేయండి. వెళ్ళు. ఏం చేస్తున్నావు భగవంతుడా నువ్వు? ఎందుకయ్యా ఇలా మా బ్రతుకులతో బొమ్మలాట ఆడుకుంటున్నావు? దాని బ్రతుకంతా బాధలే రాసావా? కన్నేళ్లేనా నువ్వు దానికిచ్చిన ఆస్తిపాస్తులు? అది నీకేం అన్యాయం చేసిందయ్యా? దాని బ్రతుకు చిందర వందర చేసేసావు. పసిపిల్లాడన్న జాలి కూడా లేదా నీకు? ఎందుకయ్యా వాడి బ్రతకల చిదిమేశావు? వాడి బదులు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా ముసల్దాన్ని. ఉండి ఏం ఉద్ధరిస్తున్నానని వాడి భవిష్యత్తు నాశనం చేసేశావు. లోకం పూర్తిగా చూడక ముందే నీ లోకానికి తీసుకెళ్ళిపోతావా? ఇవన్నీ చూసి ఈ ముసలి గుండె ఎలా తట్టుకుంటుందయ్యా? నీకు దండం పెట్టి తప్పు చేశానా? పూజలు చేసి పాపం చేశానా? ఇలా చేస్తేనే కదా నీ మీద నమ్మకాలు పోయేది. కార్కి శివరా. అమ్మా, వచ్చేటప్పుడు నువ్వే కదా డ్రైవ్ చేసావు. అయ్యో, లోపల మర్చిపోయినట్టున్నాను. గుణ, కార్కి మర్చిపోయాను. నేనెళ్ళి తీసుకొస్తాను, నువ్వు బయలుదేరు. నేను తెస్తాను. ఎందుకయ్యా ఇలా సంతోషాలను అలా లాగేసుకుంటావు? ఆ ధరణి బాలు జరణి పిల్లలని తెలిసి ఎంత సంతోషించాను. ఏదో దాని కన్న పిల్లలు దాన్ని కంటపడేలా చేశావు. త్వరలోనే ఈ కలతలు కలహాలు కన్నీళ్లు అన్ని తొలగిపోతాయి. అందరూ సర్దుకుపోతారు.
సంతోషాలు అందరిలోనూ నిండుతాయని ఆశపడే లోపే ఇంత ఘోరం చేస్తావా? నీకు న్యాయాలతో పని లేదా? మా కన్నీళ్లు పట్టవా నీకు? మా కోరికలు వినిపించవా నీకు? మనసు లేదు, కళ్ళు లేవు, చెవులు వినిపించవు, సాయం చేయడానికి చేతులు రావట్లేదు, ఆదుకోవడానికి పరిగెత్తుకొచ్చి అడ్డుపడవు. ఏం దేవుడివయ్యా? ఎందుకు నిన్ను దేవుడు అంటారు? అదొక్కప్పుడు ఆవేశపడితే ఎందుకో అనుకున్నాను. దాని ఆవేశంలో తప్పు లేదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ధరణి బాలు జనని పిల్లలని వీళ్ళకి తెలిసిపోయిందా? అరే, ఆ పిల్లలు తన కన్న పిల్లలు ఇంటికొచ్చారు, కానీ ఎవరికి ఆ విషయం చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు. మా ఇంటికొచ్చిన ఆయనకి చిన్నయ్య తన కొడుకని తెలిస్తే పాపం ఎంత బాధపడేవాడు, ఎంత కుమిలిపోయేవాడు. కొడుకని తెలియక పాపం కన్న తండ్రి భుజం మోసెళ్ళాడు, అంతిమ వేల్కోడు పలికాడు. దీని పేగు బంధం రక్షించడానికి ప్రేమ బంధం చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. అమ్మా 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 చిన్న 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 చిన్న. అవునమ్మా, చిన్నానే. ఆకలిస్తుందమ్మా, అన్నం పెట్టవా? అయ్యో, ఆకలేస్తుందా? ఒక్క నిమిషం పెట్టేస్తాను. రా, వచ్చి కూర్చో. రా, కూర్చో, కూర్చోరా. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. చాలమ్మా. పప్పు వేయమంటావా? బంగాళదుంప వేపుడు వేయమంటావా? స్వార్థం లేని రూపం చెప్పు చిన్న, ఏం వేయమంటావు? ఎంత ఫ్రై అయ్యమ్మా. నిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. తిను, నేనే చేశాను, తిను. జనని, ఏం చేస్తున్నావే? కనబడ్డం లేదా? వడ్డిస్తున్నాను. పొద్దుననుగా వెళ్ళాడు, ఇప్పుడే వచ్చాడు. ఆకలేస్తుందమ్మా అని అడిగాడు చిన్న, అందుకే వాడికి ఇష్టమైన ఫ్రై వేయమంటావా అని అడిగి వేస్తున్నాను. తించినా బంగాళదుంప వేయమంటావా? ఇంకొంచెం వడ్డించిన. ఈ ఫ్రై ఇంకొంచెం వేయమంటావా? హరి, నువ్వెప్పుడు వచ్చావురా? కూర్చో, నీకు కూడా భోజనం వడ్డిస్తాను. జనని, ఎందుకే వడ్డనా? ఏమైందమ్మా? ఇంకెక్కడ చిన్నాయే? చిన్న లేడు కదా. చిన్న లేకపోవడం ఏంటమ్మా? నీకన్నా మతిపోయిందా? పొద్దున్నే కదా కాలేజ్కి వెళ్ళాడు, ఇదిగో ఇప్పుడే వచ్చాడు. వాడికి ఆకలేస్తుందంటే ఇదిగో అన్నం వడ్డిస్తున్నాను. లేడమ్మా, చిన్న మనకి లేడమ్మా. మన
వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. లేకపోవడం ఏంట్రా? అన్నం కూడా వడ్డించాను, నాతో మాట్లాడాడు. కావాలంటే చూడు. లేరే, అక్కడెవరు లేరు. అంత నీ భ్రమ. చిన్న అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడే. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై ఓడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా. చిన్న, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావరా? తల్లి ఘోష ఎందుకురా నా మీద అంత కోపం వచ్చింది? ఈ కంటి ఎందుకురా ఈ అమ్మకి ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు? నేనేం తప్పు చేశానని నాకింత పెద్ద శిక్ష విధించావు? గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా. కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి. అక్క, కాలేజీకి రావట్లేదా? రావట్లేదురా, నాకు రావాలనిపించట్లేదు. ఏంటక్క, నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవునరా, ఆలోచించకుండా ఎలా ఉండగలని చెప్పు. పాపం, మనల్ని సేవ్ చేయడానికి వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవునక్క, నాకు చాలా బాధగా ఉంది. కానీ కాలేజీలో ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయక్క, వెళ్ళక తప్పడం లేదక్క. ఏమనుకోకక్క. రే, నీ గురించి నాకు తెలీదా? నేనెందుకు అనుకుంటాను? నాకే ఎందుకో మనసు బాగోలేదనుకుంటున్నాను. అందుకే రానంటున్నాను. నువ్వు వెళ్ళు. సరే అక్క. ధరణి, నీకు టిఫిన్ పెట్టమంటావా? వద్దమ్మా, నాకేం తినాలనిపించడం లేదు. తినాలనిపించట్లేదా? ఎందుకు? ఏమో, మనసు బాలేదు, ఆకలి వేయడం లేదు. ఏంటే, ఆ చనిపోయిన పిల్లాడి గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? ఏదో ఒక ఆలోచన. వద్దంటున్నాను కదా, వదిలే అమ్మా. అరే రఘు, బుజ్జి నిన్న జరిగిన యాక్సిడెంట్ వల్ల బాగా డిస్టర్బ్ అయినట్టుందిరా.
పరిచయం ఉన్న పిల్లాడు కదరా, డిస్టర్బ్ కాకుండా ఎలా ఉంటారు? పైగా ఒక ఈడు వాళ్ళు. నేను ఆ యాక్సిడెంట్ గురించే చదువుతున్నా, పేపర్లో కూడా వేశారు, కానీ వెహికల్ వివరాలేం తెలియట్లేదని రాశారు. అవునవును, అదేదో స్క్రాప్ వెహికల్ నెంబర్ అన్నారు. దుర్మార్గపు వెధవలు ఏ ఇల్లీగల్ వ్యాపారం చేసేవాళ్ళు అలాంటి వెహికల్స్ వాడుతుంటారు. రఘు, నిన్న నువ్వు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించానురా. నువ్వు అన్నది నిజం. నేను దుబాయ్ వెళ్లేలోపే నా బుజ్జికి పెళ్లి చేయాల్సిందేరా. ఎందుకంటే నేను వెళ్ళిపోతే బుజ్జమ్మని బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇలా వదిలేసి వెళ్ళిపోతే మొన్న జరిగినట్టే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. చేసేస్తాన్రా, పెళ్లి చేసే వెళ్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావురా. కానీ మన పరిస్థితులన్నీ తెలిసి ఇంత తక్కువ టైంలో అబ్బాయి దొరుకుతాడంటావా? ఇవాళ రేపు పిల్లలు కట్నాలు ఎక్కువ ఆశించడం లేదురా, చదువు అందచందాలే చూస్తున్నారు. ధరణిని చూస్తే ఏ అబ్బాయికైనా నచ్చుతుందిరా. ఆ పని నాకొదిలే. తొందరలో అన్ని విధాల ధరణికి సరిపోయే మంచి అబ్బాయిని నేను చూసి పెడతాను. సరే, కానీరా, నువ్వు ఆ మాట నాకెందుకు? తన మనసు మెత్తనిది, మంచి అమ్మాయి, కలుపుగోలుతనం, ప్రేమ ఆపేక్షలు మెండుగా ఉన్నాయని చెప్పరా? ఏరా, ధరణి గురించి నువ్వు నాకు చెప్పాలా? ఈ చేతులతో ఎత్తుకొని పెంచానురా. గుణగణాల్లో కానీ, చదువు సంధ్యల్లో కానీ, అందచందాల్లో కానీ ఈ కాలం పిల్లలందరికన్నా ధరణి చాలా మంచిది. నేను చూస్తాగా, నువ్వు చూస్తూ ఉండు. వాడేమో ధరణి నా పెళ్ళాం, వేరే వాడికిస్తే ఊరుకోను, లెక్క తేల్చుకుంటాను, ధరణిని నాకివ్వకపోతే ఏదో ఒకటి చేస్తాను అంటున్నాడు. శివాలొచ్చిన వాళ్ళలాగా కోపంతో ఊగిపోతున్నాడు. ఈయనేమో మంచి అబ్బాయి అంటున్నాడు. అసలేమవుతుందో ఏమో, వాడికి తెలిస్తే ఆగడు. ఏం చెయ్యాలి? ఏ చిన్న ఆధారం దొరికినా వాళ్ళని వదిలిపెట్టను. తప్పకుండా శిక్ష పడేలా చూస్తాం. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ రా. ఏంటి మమ్మీ, ఏంటిది? డే అండ్ నైట్ ఆలోచిస్తూనే ఉంటావా? ఆ చిన్న మెదడు మీద అంత స్ట్రెస్ వేస్తే ఎలా తట్టుకుంటుంది చెప్పు? 24/7 దాన్ని అలా హింసిస్తూ ఉంటే ఎలా చెప్పు? కాస్తైనా రెస్ట్, రిలాక్సేషన్ ఇవ్వకపోతే తట్టుకోలేక నరాలు టప్పీమని పేలిపోతే నా పరిస్థితి ఏంటి? నీతో ఉన్న నా పరిస్థితి ఏంటి మమ్మీ? నువ్వు బెడ్ మీద పేషెంట్ అవుతావు, నేను నీ వార్డ్ బాయ్ అవుతాను. ఏం మాటలు రావి? లేకపోతే ఏంటి మమ్మీ, ఎప్పుడు థింకింగ్ అయినా కాస్తైనా గ్యాప్ ఇవ్వవా అసలు? రా, హ్యాపీగా కాఫీ తాగుతూ అలా రిలాక్స్ అవుతారా? ఆగరా, ఇది రిలాక్స్ అయ్యే టైం కాదు. ఇప్పుడు రిలాక్స్ అయితే జీవితకాలం మనం రిలాక్స్ గా బతకలేం. ఇప్పుడు కాస్త కష్టపడితేనే రేపు సుఖపడగలుగుతాం. అసలు ఏంటి మమ్మీ ఇది? మళ్ళీ ఆ ధరణిని బాలుని ఎలా ఫినిష్ చేయాలని క్రిమినల్ ప్లాన్స్ చేస్తున్నావా? నువ్వు ఎందుకు చెప్పు రిస్క్ తీసుకోవడం? నువ్వు నాకు ఒక మాట చెప్పేశా మమ్మీ, బీహార్ నుంచో థాయిలాండ్ నుంచో ప్రొఫెషనల్ కిల్లర్స్ ని రప్పిస్తాను. రెప్ప మూసి తెరిచే లోపల ఫినిష్ చేసేస్తారు. నో నో, ఈసారి మర్డర్ ప్లాన్ చేయడం లేదురా. వాట్? మర్డర్ ప్లాన్ చేయట్లేదా? మరి ఎలా లేపేస్తావు? లేపేసే ప్రపోజల్స్ డ్రాప్ అయిపోయా, రూటే మార్చుకున్నాను రా. వాట్? రూట్ మార్చుకున్నావా? ఎందుకు?
మాటి మాటికి మర్డర్ ప్లాన్లే వేస్తే ఏ చిన్న మిస్టేక్ జరిగినా మనిద్దరికీ లైఫ్ ప్రిజన్ తప్పదు. మర్డర్ ప్లాన్లో రిస్క్ ఎక్కువ అనిపిస్తోంది. మనం హ్యాపీగా ఉంటూ వాళ్ళని హోమ్ ప్రిజన్ ప్లాన్ చేస్తున్నా. హోమ్ ప్రిజనా? ఇదేంటి హౌస్ అరెస్ట్ లా కొత్తగా ఉందేదో. ఎస్, మన కాళ్ల కింద అది జీవిత ఖైదీలా పడుండే ఆలోచన చేస్తున్నా. మన చెప్పు చేతల్లో ఉండి మనం చెప్పినట్టు వినేలా అద్భుతమైన ప్లాన్ నా మెదడుకి తట్టింది. నో మర్డర్. ఎలా మమ్మీ, అసలు అదెలా సాధ్యం అవుతుంది? 1/2 మీటర్ తాడు, 1 గ్రామ్ బంగారం. 1/2 మీటర్ తాడు, 1 గ్రామ్ బంగారం. అసలు అదేంటి మమ్మీ? గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి కదరా, అదేదో లక్ష్మీ ముబారక్ అంటూ. అలాగే నేను కొత్త స్కీమ్ ప్లాన్ చేస్తున్నా. చూడు మమ్మీ, ఈ స్కీమ్లు స్కామ్లు మన వల్ల కావు కానీ, వర్కౌట్ అవ్వవు కానీ, వాటి గురించి ఆలోచించడం మానేసి మన రూట్లో మనం వెళ్దాం పద. తప్పును లేపేస్తే ఓ పని అయిపోతుంది. రే, మనకు కావాల్సిందేంటి? వాళ్ళ ప్రాణాలు కాదుగా. మనం ఏం చేసినా ఫైనాన్షియల్ బెనిఫిట్ కావాలి. నా తమ్ముడి కూతురు నీ పెళ్ళాం అయితే ఆడపిల్ల హక్కుగా ఆస్తిలో వాటా వస్తుంది. చట్టపరంగా దాని భర్తగా నీకు దాని మీద అధికారం వస్తుంది. జస్ట్ అది నీ పెళ్ళాం అయిన తర్వాత రకరకాల ప్లాన్లు వేసి దాన్ని ఉసిగొల్పితే అటు అన్నని, ఇటు నాన్నని, అటు తమ్ముణ్ణి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడి నీకు తెచ్చిస్తూ ఉంటుంది. మనం జమ చేసుకుంటూ ఉంటాంరా. అరే, ఈఎంఐ లాగా తెచ్చిస్తూ ఉంటే మన బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత లెవెల్కి పెరిగిపోతాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు రావద్దు, వెళ్ళిపో. నీ వల్లే చిన్న ఇప్పుడు నా పక్కన లేకుండా పోయాడు. నువ్వే వాణ్ణి మర్డర్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. నీ చేతులు చూస్తుంటే వాటికి వాడి రక్తం అంటినట్టు కనిపిస్తుంది. ఎస్, నువ్వే వాడి ప్రాణాలు తీసావు.